నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, చైనా అనగానే మనకు ఆకాశాన్ని తాకే భవనాలు, బుల్లెట్ రైళ్లు, అబ్బురపరిచే మౌలిక వస్తువులు గుర్తొస్తాయి. కానీ ఆ రంగురంగుల మెరుపుల వెనుక ఒక హాస్యాస్పదమైన దరిద్రం దాగుందని మీకు తెలుసా? మేమే ప్రపంచానికి బాస్ అని గీరగా విర్రవీగిన చైనా రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు చిత్తుగా చితికిపోయింది. భవనాల నిర్మాణాలు ఆగిపోవడం, ఫర్నిచర్ దుకాణాలు మూతపడడం, చివరికి సిమెంటు, స్టీలు, పెయింటింగ్ పరిశ్రమలు వరుస పెట్టి బిచానా ఎత్తేయడంతో చైనాలో దాదాపు 7 కోట్లకు పైగా జనాలు వీధిపాలయ్యారు. సూటు బూటు వేసుకొని వేల మంది ఉద్యోగులను వెళ్ళిన మహా ప్రాజెక్ట్ మేనేజర్లు, ఆర్కిటెక్ట్లు ఇప్పుడు రోడ్లపై ఫుడ్ డెలివరీలు చేసుకుంటూ ప్లాట్ఫామ్లపై పడుకుంటున్నారు. పూర్తి వివరాలంటే ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఈ కథ మొదట్లో చాలా కలర్ఫుల్గా ఉండేది. చైనా ప్రజలు తమ సంపాదనలో 70% పైగా డబ్బులను కేవలం ఇళ్లపైనే ఇన్వెస్ట్ చేశారు. చైనా ప్రభుత్వం కూడా కట్టుకోండి ఇళ్ళు, అమ్మేసుకోండి ప్లాట్లు అని ఊదరగొట్టింది. కానీ తీరా చూస్తే కొనే నాథుడు లేక రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎంత దారుణంగా పడిపోయిందంటే గత 5-6 ఏళ్లుగా జరుగుతున్న ఈ ఘోరం ఇప్పుడు పీక్ స్టేజ్కి చేరింది. హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్లు, కొత్త నిర్మాణాల విక్రయాలు డబుల్ డిజిట్ మైనస్లోకి వెళ్ళిపోయాయి. ఇల్లు కట్టడం ఆపేస్తే కేవలం బిల్డర్లు మాత్రమే రోడ్డును పడతారా? లేదు, దాని అనుబంధంగా ఉన్న దాదాపు 50 పరిశ్రమలు ఒక్కసారిగా కొలాప్స్ అయ్యాయి. ఉదాహరణకు ఫర్నిచర్ మార్కెట్ కథ చూడండి. ఉత్తర చైనాలోని ఫర్నిచర్ రాజధాని అని పిలుచుకునే ప్రాంతాలు ఇప్పుడు కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. మార్కర్ హోమ్స్ వంటి దిగ్గజ బ్రాండ్లు సైతం జీతాలు ఇవ్వలేక ఓనర్లే కట్టేసి సరుకునే జీతంగా పట్టుకెళ్ళమని వర్కర్లకు చెప్తున్నారు. ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్, పెయింటింగ్ పనులు చేసే వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణంగా కామెడీగా తయారైంది. 20 ఏళ్ళుగా పెయింటింగ్ చేస్తున్న ఒక సీనియర్ వర్కర్ గతంలో నా దగ్గర 3 పనులు క్యూలో ఉండేవి, ఈ ఏడాది కేవలం 15 రోజులు మాత్రమే పని దొరికిందని లబోదీపం అంటున్నాడు. 3 ఏళ్ల క్రితం డిజైనింగ్ నేర్చుకోండి, జీవితం బాగుంటుందని యూట్యూబ్లో ఉచిత సలహా ఇచ్చిన ఒక క్రియేటర్ ఇప్పుడు బాబోయ్ ఆ వీడియో చూసి ఎవరు మోసపోకండి, నేను దాన్ని డెలీట్ కూడా చేస్తున్నా అని తలపట్టు కూర్చున్నాడు. ఇక బిల్డింగ్లు డిజైన్ చేసే ఆర్కిటెక్ట్ల పరిస్థితి మరీ ఘోరం. దాదాపు 20 ఏళ్ల అనుభవం ఉన్న ఒక సీనియర్ చీఫ్ ఇంజనీర్ 100 మందిని కంట్రోల్ చేసిన మేనేజర్ ఇప్పుడు తన సూటు తీసేసి డెలివరీ బాయ్ కోటు తొడుక్కున్నాడు. రోడ్డుపై పోయేవాడు, ఏంటి సార్ మీరు బిల్డింగ్లో డిజైన్ చేసేవారు కదా, ఇక్కడున్నారని అడిగితే డిజైన్ కంపెనీలు సర్వనాశనం అయిపోయాయి తమ్ముడు, అందుకే జొమాటో టైప్ డెలివరీ చేస్తున్నా అని నవ్వాలో ఏడవాలో తెలియక సమాధానం ఇస్తున్నాడు. చైనాలో వేలాది డిజైన్ ఇన్స్టిట్యూట్లు రాత్రే బోర్డులు కూడా తిప్పేసాయి. మరోవైపు సిమెంటు, స్టీల్ పరిశ్రమల కథ అయితే 300 మిలియన్ల యువాన్లతోటి కట్టిన ఫ్యాక్టరీని చివరికి ఇనుప సామాన్ల స్క్రాప్ కింద అమ్మేశారు అన్నట్లుగా తయారైంది. 30 ఏళ్ల పాటు కష్టపడి కట్టిన సిమెంట్ బట్టీలను అమ్ముకోలేక క్రేన్లతో పగలగొడుతుంటే యజమానులు చూడలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 1 టన్ను సిమెంట్ ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు కంటే దాన్ని అమ్మే ధర తక్కువగా ఉండడంతో ఉత్పత్తులు ఆపేసి వర్కర్లను ఇంటికి పంపేస్తున్నారు. డోంగువాన్ నగరంలో ఉద్యోగాలు పోయిన వేలాది మంది జనం రైల్వే స్టేషన్లు, పార్కుల్లోనే నేలపై పడుకుని దిక్కు తోచక కాలం వెళ్లదీస్తున్నారు. ఇంత జరుగుతున్నా చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం మాత్రం చాలా కూల్గా మేము రియల్ ఎస్టేట్ మార్కెట్ను స్థిరీకరిస్తున్నాం అని కేవలం ఒక 4-5 మాటల్లో ప్రకటనలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటాం. బ్రహ్మాండమైన అభివృద్ధి అని ప్రపంచానికి బిల్డప్ ఇచ్చిన డ్రాగన్ దేశం ఇప్పుడు సొంత ఇళ్ళు గొల్లై పరిశ్రమలు మూతపడి ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డ తీరు చూస్తుంటే అతిగా ఆవేశపడ్డ రియల్ ఎస్టేట్ ఆశపడిన చింకి చైనాకి చివరికి మిగిలేది బెచ్చమెత్తుకునే ప్లేట్లు అనిపించకైతే మానదు. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.